పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all your way. Oh, the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథం నుండి ఉపవాస ప్రార్థనలో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వీరు ఆదివారం వస్తే బాగుండేది, కానీ ఆదివారం వాళ్ళకి పరిచర్య ఉంటుంది. దేవుని చిత్తమైతే ఒకరోజు క్లౌపేట సిసివయ్య వారందరినీ ఆహ్వానించుకుందాం. వారి తలాంతుల ద్వారా మనం ఎంతగానో దీవించబడతాం. చక్కగా ఒక ప్రత్యేకమైన రోజు వారిని ఆహ్వానించుకుందాం. దేవుడు ఆ క్షణాన్ని, ఆ సమయాన్ని మనకు దయచేయునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథం 20వ సంకీర్తన ఈరోజు మన ధ్యానం కొరకై. కీర్తన గ్రంథం 20వ సంకీర్తన 5వ వాక్యం, చాలా సుపరిచితమైన వాక్యం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. చెప్పండి అందరు నాతో ఈ మాటలు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మనం ఆరాధించే దేవుడు సఫలుడు. చెప్పండి, ఎవరైనా విఫలుడు కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు అసలు మీకు ఈ కోరిక ఉంటుందా? నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వినాలి. అసలు ఆ కోరిక ఉంటుందా? ఉంటుందా? ఆసక్తితోనే ప్రార్థన చేయాలి. మనం ఏదో వచ్చామో ప్రార్థన చేసామంటే చేసామో, అలవాటుగా ప్రార్థన చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం కాదు. లైవ్లో చూస్తున్నవారు, సన్నిధిలో కూర్చున్నవారు, ఎక్కడి నుంచి మీరు ఈ మాటలు వింటున్నా, ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. ప్రార్థన సఫలత చెందిద్ది. దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు కదండి. ఆయన మన ప్రార్థన సఫలపరిచే దేవుడు. మరి ఎందుకని నిరాశతో వస్తారు చాలామంది? బైబిల్ ఏలియా గురించి ఏం రాశారు చెప్పండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఎలా ప్రార్థన చేశాడు? ఏలియాకు ఆసక్తి ఉంది, కానీ ఈ రోజుల్లో దేవుని బిడ్డలకు ఆసక్తి లేదు. ప్రార్థన పట్ల ఆసక్తి లేదు కదండి. 10:30కి ప్రార్థన. నేను, పాస్టర్ గారు, డానీ మాకంటే ముందు వచ్చాడు. మేము వచ్చేసాం. ప్రార్థనలో కూర్చోవాలి. చాలా విషయాల కొరకు. పిల్లలు ఈ నెలలో, జూన్ నెల అంటే పిల్లలకి, తల్లిదండ్రులకి పరీక్ష, ఫీజులు ఎలా కట్టాలి, ఆయా కోర్సులు ఎక్కడ చేర్పించాలి, ఏ కాలేజీలో చేర్పించాలి కదండి. పిల్లల కోసం డిఎస్సి రాస్తున్నారు. మన చర్చిలో కూడా చాలామంది డిఎస్సి రాస్తున్నారు. కరోనా ఒక మహమ్మారి. దేశ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆసక్తితో రావాలి దేవుని సన్నిధికి. ఆసక్తితో వచ్చి ప్రార్థన చేయాలి కదండి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ప్రార్థన సఫలపరుచువాడు. ప్రార్థన సఫలపరుస్తాడు ఆయన. ఈరోజు దేవుడు నీ ప్రార్థన సఫలపరచాలంటే, నీ ప్రార్థన సఫలత చెందాలంటే, ఆ ప్రార్థనకు ఉండవలసిన 5 ప్రాముఖ్యమైన విషయాలు క్లుప్తంగా చూసుకోబోతున్నా. ప్రార్థన ఏమవ్వాలి? సఫలత చెందాలి. గట్టి చెప్పండి. ప్రార్థన ఏమవ్వాలి? సఫలత. ప్రార్థన చేశామంటే, ఇదిగో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఈయనకు బాగలేదు, ఈయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం, అందరం సంఘం అంతా ఏకీభవించి ప్రార్థన చేద్దామంటే, పాస్టర్ గారు అందరం వచ్చి ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేస్తున్నాం, యేసు నామములో ఈ రోగి స్వస్థత పొందునుగాక అనగానే ఏమవ్వాలి చెప్పండి. ప్రార్థన చేసే పని మాకు ముందే తెలుసులే, ఇటు కాదని. ఎక్కడో మన ప్రార్థన సఫలత చెందటం లేదు. అందుకనే ప్రార్థన ఎప్పుడైతే సఫలత చెందదో మనిషికి ఎక్కడలే నిరాశ, దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండదు, భయం ఉండదు, ఎంతో దేవుని సన్నిధిలో ఆనందించలేరు. ఈరోజు లైవ్లో చూస్తున్నవారు, దేవుని సన్నిధికి వచ్చిన వారు, మన ప్రార్థనలన్నీ మన ప్రభు సఫలపరచునుగాక. మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభు సఫలపరచునుగాక. ఆకాశము నుండి నా ప్రభు మీరు చేసిన ప్రార్థనలన్నింటికి జవాబు దయచేయునుగాక. మీ రోగం తొలగిపోనుగాక. మీ నిరాశలన్నింటిలో నుంచి విడుదల కలుగునుగాక. ఎప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సఫలత చెందిద్ది అంటే 5 విషయాలు మనం మనసులో పెట్టుకొని కానీ ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు. యెహోషువ ప్రార్థన చేసి పాడతాం కదా, మోషే ప్రార్థించగా ఏమిచ్చాడు? మన్నాను కురిపించితివే. యెహోషువ ఏమైపోయింది? వాళ్ళ దేవుడు కాదా మనం ఆరాధించే దేవుడు? వాళ్ళ దేవుడు కాదా? అవునా కాదా? అవునా కాదా చెప్పండి. మోషే దేవుడే మన దేవుడు, సమూయేలు దేవుడే, యెహోషువ దేవుడే మన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగయుగములకు ఎట్లున్నాడు? మనలో ఆసక్తి తగ్గిపోతుంది అంతే. కానీ మనం ప్రార్థన చేస్తే ఆకాశపు వాకిన్లు విప్పుతానన్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఏమైంది చెప్పండి? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. అందుకని అగ్ని ప్రవక్త అంటారు ఏలియాని, ద ప్రాఫిట్ ఆఫ్ ఫైర్. అగ్ని కురిపించాడంతే, ఆకాశం నుండి అగ్ని దిగింది. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా కూడా ఒకసారి భయపడ్డాడు. యెజబెల్ అనింది, ఒక ఉత్తరం పంపించింది, రేపు ఈ వేళకు అంటే బయలు ప్రవక్తలు చంపించిన ఈ సమయానికి నీ ప్రాణం కూడా వారిలో ఎట్టుంటుంది? ఒకటిగా ఉంటుందంటే 450 మంది బయలు ప్రవక్తలు చంపిన ప్రవక్త, ఆకాశం నుండి అగ్ని దింపిన ప్రవక్త, దేవుని కొరకు శూరమైన కార్యాలు చేసిన ప్రవక్త ఏమయ్యాడు? భయపడిపోయాడు. అందుకనే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. కానీ ఆసక్తితో ప్రార్థన చేసి 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవదు అంటే చెప్పండి ఏం పడలేదు? చినుకు రాళ్ళ. తర్వాత మరలా ప్రార్థన చేయగా, ఏలియా మరలా ప్రార్థన చేయగా ఆకాశమో వర్షం ఇచ్చెను. ప్రార్థన అంత గొప్పది. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకేమిస్తాడు? సహాయం చేస్తాడు. మరి మన ప్రార్థన సఫలత చెందాలంటే ఆ ప్రార్థనలో ఉండాల్సిన 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాం. 116వ కీర్తన చూడండి. మొదటి విషయం, ప్రార్థన సఫలత చెందాలంటే చాలామంది ఆసక్తితో లైవ్లో కూడా చూస్తున్నారు. మీరు సన్నిధికి వచ్చి కూర్చుంటే బాగుండేది, దేవుని మందిరంలోకి వచ్చి మాతో కలిసి ప్రార్థనలో ఉన్నట్టయితే చాలా సంతోషం. చాలా ప్రాంతాల్లో ఈ ఉపవాస ప్రార్థన లేవు. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు, భారం కలిగిన దైవజనుల్ని ఇచ్చాడు, మీ కొరకు నిరంతరం శ్రమించే దైవ సేవకుల్ని ఇచ్చాడు. ఆసక్తితో రండి, బాగా వినండి 5 మాటలు చూడండి. మన ప్రార్థన సఫలత చెందాలంటే 116వ కీర్తన 12-13 వచనాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున. మొదటిది, ప్రార్థన సఫలత చెందాలంటే ఆ ప్రార్థనలో ఉండాల్సిన మొదటి విషయము ప్రే విత్ సాల్వేషన్. రక్షణ పాత్రతో ప్రార్థన చేయాలంట. దావీదు అన్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. అంటే రక్షించబడిన వారు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థనకి ఏమిస్తాడు? జవాబిస్తాడు.
గుడ్డోడు అన్నాడు బైబిల్లో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు. ఒక గుడ్డోడు చెప్పాడు సువార్త. పాపంలో జీవించేవాడు ప్రార్థన చేస్తే, పాపంలో బ్రతికేవాడు ప్రార్థన చేస్తే దేవుడు వాడి ప్రార్థన ఆలకించడు. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని, ప్రే విత్ సాల్వేషన్, రక్షణలోకి వచ్చి యేసు ప్రభును తెలుసుకొని కదండి. చాలామంది మనం ఇంట్లో ఉన్నప్పుడు రోడ్డు మీద అడుక్కుని పోయే వాళ్ళు ఉంటారు. బయట నుంచి వాళ్ళు ఏమని పిలుస్తారండి? అమ్మా అని పిలుస్తారు. అమ్మా అని పిలిస్తే వాడికి ఇంట్లో ఉన్న అమ్మ వాడికి అమ్మ ఇద్దా కదండి. బైబిల్ చెప్తుంది, అందరూ తన్ను అంగీకరించుదురో వారికందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలయ్యే అధికారం ఉంది, కానీ లోకస్తులకు లేదు, పాపంలో జీవించేవాడికి లేదు. రక్షించబడాలి. ఇంకా చాలామంది రక్షణలోకి రాలేదండి. ఈ ప్రశ్న అడిగితే ఈ రోజుల్లో మరి కొద్ది రోజులకి, ఇంకా ఇప్పుడే ఇట్లుంది, కొద్ది రోజులకి ఎవడరా చెప్పాడు రక్షణ ఏంటి అంటారేమో. ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు రక్షించబడ్డావా? భక్సింగ్ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎప్పుడు ఎక్కడ నిలబడినా మొట్టమొదటి ప్రశ్న, మీరు తిరిగి జన్మించారా? మీరు రక్షించబడ్డారా? యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? యేసు ప్రభు రక్తంలో మీ పాపం కడుగబడిందా? పాప క్షమాపణ పొందారా? యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్నారా? ఇదే ఆయన మొదటి మాట. దాంతో ప్రసంగం స్టార్ట్ చేసేవాడు. చాలామందికి రక్షించబడిన అనుభవం లేకుండా వారు మందిరంలోకి వచ్చి, వారి ఇంట్లో కూర్చొని, వారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తే వారి ప్రార్థనలు ఆలకించబడవు. బైబిల్ చెప్తుంది, ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లిస్తాను? రక్షణ పాత్రను. ఏ పాత్ర అండి? ఇదేంది, ఇదేమన్నా కొత్తగా మార్కెట్లో దొరికేదా? కాదు. రక్షణ పాత్ర అంటే రక్షించబడిన జీవితంతో యెహోవా నామమున నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ప్రే విత్ సాల్వేషన్. ఎవరైతే రక్షించబడిన వారై యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు ప్రభు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఇంకా చాలామంది రక్షించబడకుండా బయటే ఉన్నారు. ఆదివారం చర్చికి వచ్చినంత మాత్రాన నువ్వు రక్షించబడినట్టు కాదు. క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన రక్షించబడినట్టు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన రక్షించబడినట్టు కాదు. ఏదో దేవుని సేవలో వాడబడుతున్నంత మాత్రాన రక్షించబడినట్టు కాదు. జాన్ వెస్లీ అనే దైవ సేవకుడు 17 సంవత్సరాలు నిర్విరామంగా ప్రసంగాలు చెబుతూ బోధిస్తూ ఒకరోజు ఎవరో ఒక సువార్థికుడు ఆ ఊరిలోకి వచ్చి వాక్యం చెబుతుంటే ఆ వాక్యం ద్వారా రక్షించబడ్డాడంట. ఆయన జీవిత ఆ వృత్తాంతంలో సాక్ష్యం చెప్పాడు. ఆయన 17 సంవత్సరాలు రక్షణ అనుభవం లేకుండానే నేను సేవ చేశాను, సువార్త కోటాల్లో వాక్యాలు బోధించాను. కానీ ఒకరోజు ఒక చిన్న వాక్యం ద్వారా ప్రభు నా జీవితాన్ని తాకాడు. యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను. రక్షించబడిన వారు ప్రార్థన చేస్తే, తిరిగి జన్మించబడిన వారు ప్రార్థన చేస్తే, రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు ప్రార్థన చేస్తే ప్రభు వారి ప్రార్థన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు కదండి. చర్చికి వచ్చి కానుకలు ఇస్తున్నానండి, నేను రక్షించబడ్డట్టు కాదు. లేదండి మేము కూడా నాగపట్నం పోతామండి. కొంతమందికి ఇది ఒక పెద్ద పాట. మేము సెలవులు రాగా నేడకపోతామో తెలుసా పాస్టర్ గారు? మేము మా కుటుంబం, నేనును నా ఇంటి వారు నేడకపోతామో నాగపట్నం పోయేస్తామండి. 5 రోజులు ఆడ మోకాళ్ళ మీద నడుస్తామండి. చర్చిలో అది ఇసుకలో ఉంటుందండి. ఆ చర్చికి ఇసుకలో నడవాలండి. నువ్వు పుణ్యాలు, యాగాలు, తీర్థయాత్రలు ఇంకోటి చేసినంత మాత్రాన రక్షించబడవు. యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తంలో నా పాపం కడుగబడుతుందని ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఎదుట పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావో, రక్షణలోకి వస్తావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే చెప్పండి, నీ ప్రార్థన ప్రభు సఫలపరుస్తాడు. నీ ప్రార్థనలన్నీ ఎంత చక్కటి మాట.
దై యువర్ పిటిషన్స్ ఫుల్ఫిల్ దై యువర్ పిటిషన్స్. నీ ప్రార్థనలన్నీ ఒక్కటి కూడా పోకుండా నీ ప్రార్థనలన్నీ సఫలపరచబడాలంటే మొదటిది మనం ఎక్కడికి రావాలి? రక్షించబడిన వారమై ప్రార్థన చేయాలి. ప్రే విత్ సాల్వేషన్. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. రెండవ అనుభవంలోకి వెళ్దాం. 66వ సంకీర్తన. 66వ సంకీర్తన. ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచాలంటే రెండవ అనుభవం 66వ సంకీర్తన చదవండి అమ్మా. 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అంగీకరించున్నాడు ఆయన నా విజ్ఞాపన. రెండవది ప్రే విత్ శాంక్టిఫికేషన్. దావీదు అన్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినడు. అంటే ఇప్పుడు ప్రార్థన సఫలపరచబడాలంటే హృదయంలో ఏముండకూడదు? పాపమును లక్ష్య పెట్టకూడదు కదండి. పరిశుద్ధపరచబడిన వారై రక్షించబడటమే కాదు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధత అనే అనుభవంలో కూడా రావాలి. పాస్టర్ గారు ఇదేంటి? రక్షించబడేది ఒకసారే జరిగిద్ది. బాగా వినండి. శాంక్టిఫికేషన్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇది ఒక ప్రక్రియ. యేసు ప్రభు రాకడ వరకు ప్రతిరోజు మనలను మనము ఆయన వాక్యం అనే ఉదక స్నానము చేత ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధతలోకి రావాలి. పోయిన వారం వెళ్ళి పాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షించబడ్డానులే, బలలో కూడా చేయేస్తున్నాను. ఈ వారం ఎట్టున్నావు? హృదయంలో పాపమును లక్ష్యము చేస్తే కదండి. కొంతమంది ప్రార్థనకు వస్తారు, రక్షించబడిన వారే బలలో చేయేస్తారు, కానీ వేటి మీద ఇంక కొన్ని వాటిని వదులుకోలేరు, కొన్ని వాటిని విడిచిపెట్టలేరు. పాపం ఎక్కడో వారి హృదయాల్లో ఎక్కడో ఉంటుంది. పాపమును లక్ష్యము చేసే వారి ప్రార్థన దేవుడు విండు. మరి ఎవరి ప్రార్థన వింటాడు తెలుసా? ఎవరైతే వారి హృదయంలో పాపానికి చోటు ఇవ్వకుండా బ్రతుకుతారో, పాపమును మనసులో లేనికుండా బ్రతుకుతారో కదా. ఈ మధ్య అసలు పెద్ద వయసు వచ్చిందో కూడా అర్థం చేసుకోవట్లే, వయసుకు తగ్గట్టు కూడా ప్రవర్తించే వాళ్ళు లేరు. పిల్లలు చాలా పరిశుద్ధంగా దేవుని మందిరంలోకి వస్తుంటే తల్లిదండ్రులు మాదిరికరంగా ఉండాల్సిన వాళ్ళు ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకొని జాగ్రత్తగా నడిపించుకోవాల్సిన కుటుంబాలు దేవుని కుటుంబాలే, క్రైస్తవ కుటుంబాలే సైతాను చొరబడ్డాడు. కొంతమందికి అందం అనే ఒక ఆకర్షణ పెట్టాడు. కొంతమందికి ఎక్కడికి పోయినా నేను అందరిలో అట్లా కనపడాలి, అందరు ఇట్లా చూడాలి, నన్ను ప్రత్యేకంగా చూడాలి నన్ను కదండి. యాకోబుకి 12 మంది కుమారులే కాదు, ఎవరున్నారు చెప్పండి? ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరేం పేరు? దేనా. దేనా. ఈ దేనా వల్ల ఇంటికి ఎంత తిప్పలు వచ్చినాయో చూడండి. ఈ దేనా ఏం చేసింది? యాకోబు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు పిల్లల్ని తీసుకొని. ఇంట్లో ఉండాలి కదా, జాగ్రత్తగా బ్రతకాలి కదా. వాళ్ళ నాన్న ఎంతో ప్రార్థనాపరుడుగా యాకోబు దేవుడని దేవుడు యాకోబును అంతగా హెచ్చిస్తే ఘనపరిస్తే దీనా ఏం చేసింది తెలుసా? ఆ ఊరిలోకి వెళ్ళగానే ఈ ఊరు ఎట్టుంటుందో చూసి వస్తానని పోయిందంట, షికారుకు పోయిందంట. చూడండి, ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఉండి పద్ధతిగా బ్రతికితే సాక్ష్యం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి, ప్రవర్తన బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు కదా, ఈ మధ్య మందిరానికి వెళ్ళే వాళ్ళని ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నారు. ఫస్ట్ లోకస్తులు అనే మాట ఏమని తెలుసా? పోతారులే మందిరానికి, అన్నీ మీరు ఆడేయన్నీ అబద్ధాలే. బైబిల్ పట్టుకొని చదువుతుంటారే, యూట్యూబ్ లేస్తే అన్నీ మీ పాటలేనే, మీ ప్రసంగాలేనే. మీ జీవితం చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అన్నీ అబద్ధాలే, అప్పులు ఎగ్గొట్టడమే, ఆడ ఏడ లేని పని చెడ్డ సాక్ష్యాలే.
మళ్ళా మందిరానికి పోతారంట, దేవుని మందిరంలో కూర్చుంటారంట. నేను అంటాను, అసలు మీరు ఎందుకండి ఆ విషయాలు అంటారు? మందిరంకి వాక్యానికి ఎందుకండి అంటే ఏదైనా వాళ్ళని ఏదిలే పాస్ గారు మీకు తెలియదు. వాళ్ళని బట్టి అందరికీ అదే పేరు వస్తుందండి కదా. దేవుని బిడ్డలారా, హృదయంలో పాపమును లక్ష్యము చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. దేవుని మందిరానికి వస్తూ రక్షించబడిన వారమని చెప్పుకుంటూ ప్రార్థన సఫలపరచబడాలంటే మన ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి. ప్రే విత్ శాంక్టిఫికేషన్. పరిశుద్ధమైన హృదయంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన ఏం చేస్తాడు? సఫలపడ. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఏంటయ్యా? మీ దోషములు, మీ పాపములు ఆయనకు మీకేం చేస్తున్నాయి? అడ్డుగా వస్తున్నాయి. దేవుడు ప్రార్థన సఫలపరచాలంటే ఒకటి ప్రే విత్ సాల్వేషన్, రెండవది ప్రే విత్ శాంక్టిఫికేషన్. పాపమును లక్ష్య పెట్టకుండా, హృదయంలో ఏ పాపము లేకుండా దేవుని మనసులో పెట్టుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మూడవ చూడండి, ప్రార్థన సఫలత చెందాలంటే మూడో విషయం 55వ సంకీర్తన. 55వ సంకీర్తన, కీర్తన గ్రంథం 55వ సంకీర్తన 17వ వచనం చదవండి. 17, 55, 17. చెప్పండి ఈ మాటలు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే కీర్తనాకారుడు? ధ్యానించుచు. ధ్యానం అనే మాటకు ప్రే విత్ సర్వీస్. ధ్యానించుచు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ ధ్యానం ఏడో ఉంటుంది, పరధ్యానం అంటారు కదా. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారు కానీ పప్పులో తాలింపేయకుండా వచ్చానే. ఈరోజు ఈ మంగళవారం ఏం పెడతాడో పాస్టర్ గారు, ఈరోజు చర్చిలో ఏముందో, గృహకొడుకు పెట్టుకున్నారు, ప్రార్థనకు వస్తాం కానీ వీళ్ళు ఏం చేశారో అంటే ధ్యానం ఎక్కడుంది? వేరే చోట ఉంది. ప్రార్థన చేస్తున్నాం కానీ మన ధ్యానం ఎక్కడుంది? దావీదు అన్నాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. ప్రార్థనలో ధ్యానం ఉండాలి. అందుకనే ప్రే విత్ సర్వీస్. ధ్యానం అంటే ప్రభు కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆశ, అభిలాష, పరిచర్య. దేవుని కోసం ఇంకా 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 ఏదైనా చెయ్యాలి, ఇంకా ఇంకా ఇది సరిపోదు నాకు. జాన్ నాక్స్ అడుగుతాడు దేవుణ్ణి, లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఎల్స్ ఐ డై. దేవా నాకు ఏ దేశాన్ని నువ్వు? స్కాట్లాండ్ దేశాన్ని ఇస్తావా, లేకపోతే నన్ను తీసేసుకో. దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆ తపనతో కూడిన మనసుతో మనం ఏం చేయాలి? ప్రార్థన. ఏదో చేసామంటే చేసాం కదండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు దావీదు? నేను ధ్యానించుచు. ఎట్లా అండి? కొంతమంది ప్రార్థన చేస్తే అబ్బా మోకరించమన్నాడు పాస్టర్ గారు, మోకాలు వంగటలేదే. వంగాల్సిన సమయంలో వంగపోతే ఎవరో ఒక ఆయన రాశాడు పాట, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా ఇంకెందుకు అప్పుడు కమ్మ ఇంట్లో కూర్చోరండి నీచాడు బాగూడదు. బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను, నాకు ధనము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. ధనమంతా పిల్లలు కొట్టుకుపోయినాక, ధనమంతా పోయాక ఇప్పుడేమనిపిస్తుంది? చెయ్యాలని. ఇప్పుడు లేదుగా, లేకపోయేసరికి ఇప్పుడేమనిపిస్తుంది? పొద్దుగూకులు ఇప్పుడు చర్చిలోనే కూర్చోవాలనిపిస్తుంది పాస్టర్ గారు. ఎప్పుడు ఆమెనెవరో ఒక నలుగురు పెట్టుకోవాలి,
ఆటోలో పెట్టాలి నలుగురు, ఏడకొచ్చి నలుగురు తెంచాలి, మళ్ళా నలుగురు ఏం చేయాలి? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని సేవ కదండి. ఆరోగ్యం ఉన్నప్పుడే. నేను ధ్యానించుచు ప్రార్థన చేసే వాళ్ళకి దేవుని మీద ధ్యానం ఉండాలి కదా. సైతాన్ ఏం చేస్తాడు? పరధ్యానాలు పెడతాడు. డిస్ట్రక్షన్ సైతానుడు వాడే ఒక భయంకరమైన ఆయుధం అది. చర్చిలోకి తీసుకొస్తాడు కానీ వాక్యం వినిపీడు, వాక్యం విన్నీడు, ఏడో పెడతాడు మన మనసు. పరధ్యానం. ప్రార్థన చేసేవాళ్ళు ధ్యానపూర్వకమైన మనసుతో ప్రార్థన చేయాలి. ధ్యానించుచు మొరపెట్టుకుని, ధ్యానించుచు మొరపెట్టు. దేవుని గురించి మనం ఎంత ధ్యానిస్తుంటామో ఒక చక్కటి మాట రాశారు చూడండి. 104వ కీర్తన దేవునికి ఇష్టమైందంట. చూడండి 104వ కీర్తన 104వ సంకీర్తన చదవండి. ఆ మాట నాకు ఎంత ఇష్టమో ఆ మాట. 104వ కీర్తన 34వ వచనం చదవండి గట్టిగా. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉంటుందంట. దేవునికి ఇంపుగా ఉండేది ఏంటో తెలుసా? ఆయనను గురించి మనం ఏం చేస్తున్నప్పుడు ఏదైనా చేయాలనిపిస్తుంది. దేవుని గురించి, దేవుని కోసం ఏదైనా చేయాలి. ఆయనను గురించి మనం ఇంత ధ్యానిస్తూ ఉంటే నేనేం చేయలేకపోతున్నాను దేవుని కోసం, ఏదైనా చేయాలి, దేవుని కోసం ఏదైనా చేయాలి, ఇదిగో మందిరంలో ఏదైనా చేయాలి, సేవకుడికి ఏదైనా చేయాలి. దేవుని గురించి మనం ఎంత ఎక్కువగా ధ్యానిస్తుంటామో ఆయనను గురించిన నా ధ్యానము ఆయనకి ఎట్లుంటుందంట? ఎట్లుంటుంది? దేవునికి ఇంపైంది అది. అందుకనే భక్తుడు రాస్తాడు కదా, వేలాది దూడలనా ఏడాది పొట్టేలనా. అసలు ఇస్తామా? అన్ని ఉన్నాయి మనకి. వేలాది నదులంతా ఒక నది, అసలు నది అంచులో తైలమే తేలేం మనం. మళ్ళీ పాట చూడండి. వేలాది నదులంతా విస్తార తైలము. తేండి, మీరు తేండి, రోజు ఒక 1/4 కిలో కొబ్బరి నూనె తేండి, తెస్తారా? దేవునికి అవేవి ఇష్టం లేదు. ఆయన గురించి మనం ఎప్పుడు ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటే, దేవా నా కోసం నువ్వు ఎంత శ్రమ ఓర్చావయ్యా, నా కోసం సిలువలో అంత తగ్గించుకొని వచ్చావయ్యా, నన్ను రక్షించుకున్నావయ్యా, ఇదిగో నీ కోసం ఈ చిన్న జీవితంలో నీ కోసం నేను ఏదైనా చేయాలి ప్రభువా, ఏదైనా చేయాలయ్యా, నీ కొరకు నేను ఏదైనా చేయాలని ఆయన గురించి మనం ధ్యానిస్తూ ఉంటానంట. అది ఆయనకి ఎట్లుంటుందంట? ఇంపుగా ఉంటుంది. కాబట్టి ఒకటి, మన ప్రార్థన దేవుడు సఫలపరచాలంటే మొదటిది ఏంటి చెప్పండి? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రే విత్ సాల్వేషన్. రెండవది, పాపమును లక్ష్య పెట్టకుండా పరిశుద్ధతతో ప్రార్థించాలి, ప్రే విత్ శాంక్టిఫికేషన్. మూడవది, ఆయనను ధ్యానిస్తూ ప్రార్థించాలి, ప్రే విత్ సర్వీస్. నాలుగో మాట చూడండి, 119వ కీర్తన 145వ వచనం. 119వ సంకీర్తన. యెహోవా వెరీ గుడ్. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నేను నీకు, చూడండి 146 వచ్చిన, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున. చూడండి, ప్రార్థన చేస్తూ ఏమన్నాడు చూడండి, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు. అంటే ప్రార్థనలో వాక్యాన్ని జోడించాడు. ప్రే విత్ స్క్రిప్చరల్. ఆయన శాసనములను గైకొనుచు మనం ఏం చేయాలి? ప్రార్థన. ఆయన కట్టడలను గైకొనుచు ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం అనేసరికి కొండరు. వాక్యం వినకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా. నేను అమెరికాలో ఒక షో జరుగుతూ ఉంటే చిన్న క్లిప్పింగ్ చూశాను నేను. అమ్మాయి లాస్ట్ రౌండ్కి వచ్చింది. హర్షిత, ఇండియన్ అమ్మాయే, అమెరికాలో ఉంటుంది.
వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగా పెంచారో చూడండి, నాకు భలే ఆశ్చర్యం వేసింది. అశ్రిత పిలిచారు, ఆర్గనైజర్స్ వచ్చింది అశ్రిత. బైబిల్ అంతట్లో లాస్ట్ టెస్ట్ అనమాట అమ్మాయికి. ఇంకా గోల్డ్ మెడల్కి ఎన్ని డాలర్సో ఇచ్చారు ఆ అమ్మాయికి ప్రైజ్. బైబిల్ అంతట్లో 66 గ్రంథాల్లో పరీక్ష. ఇంకా లాస్ట్ రౌండ్కి వచ్చింది అమ్మాయి. ఇంకా లాస్ట్ రౌండ్కి వచ్చావు, ఇప్పుడు 1000 పాయింట్స్ వస్తాయి నీకు. చెప్పలేకపోతే ఏ వచ్చినో నువ్వు చెప్పలేకపోయినా 100 పాయింట్లు తగ్గిపోతాయి, లాస్ట్ రౌండ్ అన్నారు. మీరు అడగండి అనింది. అమ్మాయి అలాగే నిలబడింది. జాన్ 3:25-31, యోహాను సువార్త 3:25 నుంచి 31 వరకు చెప్పు అన్నారు. అంతే. అట్లా ఒక్క నిమిషం అట్లా అనుకుంది. వెంటనే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువారు అరణ్యములో వెళ్ళుట చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, ఆయన ఎత్తబడవలెనో నేను తగ్గవలెనో అని చెప్పి ఆ 5 వచనాలు చెప్పేసరికి అందరు ఆశ్చర్యపోయారు. మన పిల్లలకేమో మనం ఏమి నేర్పిస్తాం చెప్పండి? అవి నేర్చుకో, ఈ నేర్చుకో అంటాం కదా. బైబిల్ కంఠత వాక్యాలు వచ్చి అసలు వాక్యం తెలుసా? అసలు మనకి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాక్యం ప్రార్థన చేసే వాళ్ళకి వాక్యం ఒక ఆయుధం కదా. యెహోషువ ప్రార్థన చేశాడంటే రాహాబ్ అంటది ఆ మాట, వేగు చూడటానికి వచ్చిన వాళ్ళతో రాహాబ్, అయ్యా వేగు చూడటానికి వచ్చారు, రాహాబ్ ఇంటికి వచ్చారు, వాళ్ళని చేర్చుకొని రాహాబ్ ఏమంటుందో తెలుసా వాళ్ళతో? మీరు వస్తుంటే, అవునమ్మా నువ్వు మమ్మల్ని ఎందుకు చేర్చుకున్నావు ఎరుకోలో? వాళ్ళు అడిగారు, నేను మిమ్మల్ని ఎందుకు చేర్చుకున్నావు తెలుసా? మీరు నాకు కూడా శత్రువులే, మా దేశానికి శత్రువులు అయితే నాకు కూడా శత్రువులే, కానీ మీరు అరణ్యంలో బయలుదేరి వస్తుంటే మీ దేవుడు మీ ముందు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలు చేశాడు. మీరేమో అది కన్నులారు చూశారు, నేనేమో అది విన్నాను. నేను విన్నప్పుడు నా గుండెలు కరిగిపోయినాయి. మీరేమో చూశారయ్యా, మీ దేవుడు మామూలు దేవుడు కాదయ్యా. ఆ మాటలు నేను విన్నానయ్యా. వాక్యం వింటే, యేసయ్య వాక్యం హృదయంలో ఉంటే గుండెలు కరిగిపోవాలి. ఏడ కరుగుతున్నాయి మనకి? తుడిసి అంట్లు కరుగుతున్నాయి కానీ గుండెలు కరగటల్లా. వాక్యం, నీ శాసనములు నీ కట్టడలు గైకొనుచు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసే వాళ్ళకి వాక్యంతో కూడిన ఆధారాలతో ప్రార్థన చేయాలి. ప్రభువా చెప్పావు కదా, సారెపతి విధవరాలు ఇంటిలో ఏలియా వెళ్ళగానే మొదటి అప్పం చేసుకొని తీసుకురా, ఈ కరువు కాలంలో నీ ఇంటిలో ఏమి తగ్గిపోదు, బుడ్డిలో పిండి అయిపోదు, తొట్టిలో నూనె అయిపోదు అన్నాడు. ఇదిగో వాక్యం, నేను వాక్యాన్ని నమ్ముతున్నా. నయమానుకు బాగలేకపోతే ఎలీషా దగ్గరికి వెళ్ళారయ్యా. ఎలీషా అన్నాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు. ఇదిగో ఇక్కడ ఏదో గొల్లొచ్చింది, ఇక్కడ ఏదో బ్లడ్లో వెసల్స్, ఇదిగో ఈ మధ్య పనిచేయటల్లా, ఇదిగో దేహంలో ఏదో ఆరోగ్యం లేదయ్యా, నా దేహాన్ని బాగు చేయి. నయమాను బాగు చేసిన దేవుడు నా దేవుడు కాదా? స్క్రిప్చరల్. మనం ఎప్పుడైతే వాక్య ఆధారాలతో పట్టుకొని గట్టిగా ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు కదా. మనం దేవుని నమ్మం, వాక్యాన్ని అంతకంటే నమ్మం. భయంకరమైన కరువు వచ్చింది. రాజు వచ్చి, ఏందయ్యా ఏంది మన పరిస్థితి? పావురం పెంటని ఎంతకు అమ్ముతున్నారు తెలుసా? పావురం పెంట ఒక పిడికిడి మానిక 5 రూపాయలకు అమ్ముతున్నారు ఆ రోజులు 5 రూపాయలు, ఈ రోజులు కాదు. పావురం పెంట, ఆహారం లేదు. ఆఖరికి ఏం తినడానికి వచ్చారు? కరువులో ఏం తినడానికి వచ్చారు మనుషులు? అంత కరువు చూడండి, అర్థం చేసుకోండి. కరువు, అంత కరువు. రాజు గెలగెల్లాడిపోతున్నాడు. ఏంటి ఎలీషా దైవజనుడికి వచ్చాడు? ఏంటి ఈ కరువు ఎంతకాలం, ఈ భయంకరమైన పరిస్థితి ఎంతకాలం? ఎలీషా వచ్చాడు, నేను నీ కోసం చెప్పటల్లా ఈ మాట, రాజా నువ్వు దేవుని కవిదేవుడివే, నీ కోసం చెప్పటల్లా. అయితే నా దేవుడు చెప్పమన్నాడు, రేపు ఇదిగో ఈరోజు మధ్యాహ్నం 1:30కి చెప్తున్నా ఈ మాట. రేపు మధ్యాహ్నం 1:30 కల్లా దేశమంతటా ఏం దొరికిద్ది? సమృద్ధి అయిన ఆహారం దొరికిద్ది. ఇక పావురం పెంట తినరు, మీరు పెంట తినాల్సిన పని లేదు, మంచి ఆహారం తింటారు. చూసుకోండి, రేపు ఈ వేళకు సరిగ్గా 24 గంటల్లో దేవుడు అద్భుతం చేస్తున్నాడంటే పక్క నుండి ఒకడు అవిశ్వాసం ఉంటాడు పక్కనే.
భూమి తలక్రిందులైన ఇది జరగదన్నాడు. అరే నువ్వు చూస్తావు కానీ నువ్వు బ్రతకవురా అన్నాడు. అంతే వాడితే ఎలీషా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కుష్ఠరోగులు వెళ్ళారు. ఆ శత్రు తరము దేవుడు తరిమాడు. కుష్ఠరోగులు వెళ్తే వాళ్ళ చప్పుడికి, రథముల చప్పుడికి శత్రువు పారిపోతాడు. ఉదయాన్నే కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎవ్వరుండ్రు. ఆ ధాన్యం అంతా సమకూర్చుకొని ధాన్యం దొరుకుతుంది అని చెప్పగానే ఊర్లో ఉన్న వాళ్ళందరూ, దేశంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధాన్యం తెచ్చుకుంటుంటారు. సరిగ్గా నిన్న ఎలీషా ఎప్పుడు చెప్పాడో ఆ సమయానికి ధాన్యం విస్తారంగా ఉంటుంటే వీడు చూస్తుండగానే వీడిని తొక్కుకుంటూ వెళ్తారు. వాడు చచ్చిపోతాడు. అవిశ్వాసం. దేవుడు తలుచుకుంటే 24 గంటలు కాదు, 24 సెకండ్లు చాలు మన జీవితంలో ఏదైనా చేయటానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 24 సెకండ్లు చాలు. 24 సెకండ్లు చాలు ఆయన ఏదైనా చేయటానికి. 24 గంటలే అవసరంలా, 24 సెకండ్లు చాలు నీ జీవితంలో ఏదైనా చేయటానికి. నమ్మాలి, వాక్యాన్ని నమ్ముతూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన సఫలపరుస్తాడు. కాబట్టి 4 విషయాలు విన్నాం. దేవుడు ప్రార్థన సఫలపరచాలంటే మొదటిది ప్రే విత్ సాల్వేషన్, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ప్రార్థన చేయాలి. రెండవది ప్రే విత్ శాంక్టిఫికేషన్, పరిశుద్ధ హృదయంతో ప్రార్థన చేయాలి. మూడవది ప్రే విత్ సర్వీస్, ధ్యాన హృదయంతో ప్రార్థన చేయాలి. నాలుగవది ప్రే విత్ స్క్రిప్చరల్, వాక్యానుసారంగా ఆయన కట్టడలు గైకొనుచు ప్రార్థన. ఆఖరి మాట చూడండి, 119వ కీర్తన, అక్కడే కింద 149వ వచనం. 149 చదవండి. చదవమ్మా. నీ కృపను బట్టి చెప్పండి ఆ మాట. నీ కృపను బట్టి మీకు అసలు చెప్పటం కూడా చూడు ఎంత నీరసం, అంత నిద్రలోకి వెళ్ళిపోయింది అప్పుడే. అనండి గట్టిగా, నీ కృపను బట్టి నా ప్రార్థన ఆలకించుము. దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి మన కాడ ఏమి లేదు. కృప అంటేనే అన్మెరిటెడ్ గ్రేస్, ఫేవర్. ఏమి లేదు కదా. ఏమన్నా ఉందా మన దగ్గర? పాట పాడటం కాదు, ఏ పాటి దాననయా ఓరక ఒత్త పాటలు. వాస్తవంగా దేవుని కృప లేకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి మన దగ్గర ఏ అర్హత లేదు. ఉందా? ఏమన్నా? ఏమీ లేదు. విలియం కేరీ చనిపోయినప్పుడు, విలియం కేరీ ఎవరు చెప్పండి? 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేసి భారతదేశానికి ప్రింటింగ్ ప్రెస్ తెచ్చి స్టీమ్ ఇంజిన్ తెచ్చినవాడు. భారతదేశంలో ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే విలియం కేరీ పుణ్యమే. పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు బ్రతికున్నారంటే కదా. ఆ రోజుల్లో సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఏం చేసేవాళ్ళు? అదే చితి మీద కాల్ చేసేవాళ్ళు. ఎంత దారుణోజుడు. ఎంతో మూఢాచారాలు కలిగిన ఈ భారతదేశంలో ఎన్నో రూపుమాపి సంస్కర్తగా ఎన్నో సేవలు చేసిన విలియం కేరీ చనిపోయేటప్పుడు ఆయన శిష్యులు అడిగారంట, డిసైపుల్స్, మీరు చనిపోయిన తర్వాత మీ సమాధి మీద ఏం రాద్దామంటే, విలియం కేరీ నేను నరుడను పురుగు వంటి వాడనని రాశాడంట. నేను నరుడను, ఎవరిని? పురుగు వంటి వాడను, నీ దీన చేతుల్లోకి వ్రాలిపోచున్నాను. ఆ మాటలు విలియం కేరీ సమాధి మీద ఉన్నాయి ఇప్పటికీ. అంత సేవ చేసి అన్ని భాషల్లో బైబిల్ తర్జుమా చేసి ఎన్నో శ్రమలు ఎదుర్కొన్న విలియం కేరీ సాక్ష్యం ఏంటో తెలుసా? నేను నరుడను, పురుగు వంటి వాడను, దీనుడనై నీ చేతుల్లో వ్రాలిపోచున్నా. కొన్నిసార్లు మనకైతే ఏముండదు కానీ ఎందుకో ఎగిరెగిరి పడుతుంట. దేవుడు మన ప్రార్థన ఆలకించేది ఆయన కృపను బట్టే. మన దగ్గర ఏదో ఉందని కాదు, ఆయన కృప. ఆయన కృప చెప్పండి, ఆయన కృప అనండి గట్టిగా. ఆయన కృపను బట్టే మన ప్రార్థన వింటున్నాడు కానీ వేరేదేమీ లేదు. ఆఖరిది ప్రే విత్ సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థంగా ప్రార్థన చేయాలి. ఏదో గొప్పలమని కదా ప్రార్థన చేయడానికి 2 వెళ్ళారు దేవాలయానికి.
ఒకడు సుంకరి, ఒకడెవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు మందిరంలోకి వెళ్ళిన కాడి నుంచి ఏం చెప్తున్నాడు? అయ్యా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానయ్యా. తర్వాత పుదీనాలో, జీలకర్రలో, సోపులో, వీటన్నిటిలో ఏమి ఇస్తాను? 10% ఇస్తానయ్యా. అదిగో వాడు వాకిటి దగ్గర ఉన్నాడు. వచ్చేటప్పుడు చూసి ఆ సుంకరలాగుండనయ్యా, అదిగో ఆమెలాగుండనయ్యా. వీడు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అసలు ఏముంది మనలో గొప్ప చెప్పుకోవడం? సుంకరి రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటానికి నిస్వార్థ హృదయం ఉండాలి. దేవుడు అప్పుడే ఏదో మనం ఏదో గొప్పలం అని చెప్పుకుంటాం. ఏముంది మన దగ్గర? ఉన్నారా ఇదివరకు గొప్పలు? ఇప్పుడు ఉన్నారా? మనం కూడా ఉండం కొంతకాలానికి. ప్రభు పిలిస్తే అందరం వెళ్ళిపోవాల్సిందే. సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన సఫలపరుస్తాడు. కాబట్టి 5 కారణాలు, 5 విషయాలు ప్రార్థన సఫలపరిచే దేవుడు మన దేవుడు. మన ప్రార్థన సఫలపరచబడాలంటే 1 చెప్పండి, ప్రే విత్ సాల్వేషన్, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామములో ఏం చేయాలి? ప్రార్థన. 2వది పరిశుద్ధతతో ప్రార్థించాలి, ప్రే విత్ శాంక్టిఫికేషన్. 3వది ధ్యానిస్తూ ప్రార్థించాలి, దేవుని మీద ధ్యాన హృదయంతో ప్రార్థించాలి, ప్రే విత్ సర్వీస్. 4వది ప్రే విత్ స్క్రిప్చర్స్, వాక్యానుసారంగా ప్రార్థించాలి, ఆయన కట్టడలు గైకొనుచు ప్రార్థించాలి. ఆఖరిది మనను మనం తగ్గించుకొని ఆయన కృపను బట్టే మనం ఈ స్థితిలో ఉన్నామని గుర్తు చేసుకుంటూ ప్రార్థించాలి. ప్రే విత్ సెల్ఫ్లెస్నెస్ కదా. దావీదు ఎంత గొప్పగా దీవించబడిన ఏమంటాడు? నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, ఎంతగా నన్ను దీవించటకు నేను ఎంతటి వాడనయ్యా. దేవుని బిడ్డలారా, అలాంటి తగ్గింపు వినయ మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన సఫలపరుస్తాడు. ప్రార్థన చేద్దామా? అందరం లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి